హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించినటువంటి అమృతధార నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే అమూల్య ఇంట్లో లేదు, ఎటో వెళ్ళింది. వరుణ్ ఇంట్లోనే ఉంచి వెళ్ళింది. అంతకంటే ముందు రోజు రాత్రి బామ్మగారి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మనోజ్ ఏం చెప్పిండు, నేను వెళ్ళిపోతాను, తర్వాత నీకు డైవర్స్ పేపర్స్ పంపిస్తాను అని చెప్పడము, ఆమె ఏం చప్పుడు చేయకపోవడం, కాఫీ ఇది నా చివరి కాఫీ అని తెచ్చి ఇవ్వడము, చాలా బాగుందని తాగడము, చలి పెడుతుందని షాలు ఇచ్చిపోవడం, ఇవన్నీ జరిగినాయి కదా. తెల్లారి మనోజ్ పడుకునే ఉన్నాడు. బాబు వరుణ్ వచ్చి గుడ్ మార్నింగ్ అంకుల్ అని లేపడం, తాళపు చేతులు ఇవ్వడం, ఇవెక్కడ నీ దగ్గరికి వచ్చినట్టే మమ్మీ ఇచ్చి వెళ్ళింది నాకు అని చెప్పడం, అయ్యో అమూల్య లేదా ఇంట్లో అనుకోవడం. తర్వాత మళ్ళీ నేను వేరే పనులకు బయటకు వెళ్ళాలి అని అనుకుంటుంటే మనోజ్కు వాళ్ళందరూ ఊళ్ళో వాళ్ళు తలా ఒక రకంగా వాళ్ళ పనుల గురించి వచ్చి వెళ్ళడం బిజీ అయిపోయింది. ఆ డబ్బులు ఎవరికో వడ్డీ ఇచ్చిన డబ్బులు బీరువాలో పెడదామని వెళ్ళేసరికి అక్కడ అవి లోపల పెట్టడం, అమూల్య ఫోటో కనపడడం, నవ్వుతూ ఉన్నది, మళ్ళీ మొదలు కలిగిన భావన రావడం, ఇట్లా ఇవన్నీ జరిగినాయి. తర్వాత ఇట్లా వస్తుంటుంటే మనోజు ఆ శివ ఉన్న ఫోటో దగ్గర కొన్ని పేపర్స్ పెట్టి కనిపించినాయి. ఆ పేపర్స్ ఏంటివి? అమూల్య రాసినటువంటి ఉత్తరాలు. ఉత్తరంలో ఉత్తరం అన్నమాట అది. ఆ ఉత్తరంలో ఏమేమి రాసింది అనేది ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఆ ఉత్తరం ఇప్పుడు చదువుతున్నాడు అన్నట్టు మనోజు. మిమ్మల్ని ఇలా పిలిచే అధికారం, అర్హత నాకు పూర్తిగా ఉన్నాయనే అనుకుంటున్నాను. నేను మీ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను వచ్చిన పని పూర్తి అయింది. వరుణ్ మీవాడిగా అయిపోయాడు. మీరు వరుణ్ణి వదిలి వెళ్ళాలి అనే ఆలోచనని దయ ఉంచి కలలో కూడా రానియకండి. శివ మీ అత్త కొడుకుగా మీ ప్రేమాభిమానాలు ఏమిటో నాకు తెలియవు. కానీ శివ మీ ప్రాణమిత్రుడు. వరుణ్ పట్ల మీరు నిర్వహించాల్సిన కర్తవ్యం చాలా ఉంది. వరుణ్ భవిష్యత్తుకి నాకంటే మీ అండదండలే చాలా అవసరం. వరుణ్ మీ దగ్గర బాగానే అలవాటు అయ్యాడు కాబట్టి క్రమేణా నన్ను మర్చిపోగలడనే నేను నమ్ముతున్నాను. అందుకే నిశ్చింతగా వెళ్ళిపోగలుగుతున్నాను. వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీ బామ్మ పలవరింతలు విన్న తర్వాత ఈ ప్రపంచంలో మీ క్షేమం మనసారా కోరిన వ్యక్తి ఒక్క శివయేనని నాకు అర్థమైంది. అలాంటి శివ కొడుకుని మీరు అనాథగా వదిలేయరని నా నమ్మకం. వరుణ్ణి మీ ఇంట్లో సాధికారికంగా మీ చెంత చేర్చడానికి మన ఈ పెళ్ళి ఒక ఉపకరణం మాత్రమే అయ్యింది. అనుకోకుండా శివ మరణించటంలో నాకు ఇంకేదీ క్షేమకరమైన మార్గం తోచక దీనికి అంగీకరించవలసి వచ్చింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వరుణు శివ కొడుకు, కానీ తల్లిని నేను కాదు. ఒక్క నెల రోజుల కోసం శివ అభ్యర్థన మీద ముకుందరావు పెదనాన్న బలవంతం వల్ల నేను శివ భార్యగా ఈ లోకం ముందు నిలబడటానికి అంగీకరించవలసి వచ్చింది. కానీ అనుకోని శివ హఠాన్మరణము నాకు తెంచరాని ఒక పాశంగా బిగుసుకుపోయింది. ఒక పక్క వరుణ్కి నాకు కలిగిన ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి ప్రయత్నం, మరొక పక్క వరుణ్ణి శివ కోరికగా జాగ్రత్తగా పెంచాలనే ఆరాటం. నేను ఈ చిక్కుముడిలో నుంచి బయటపడే వరకు బ్రతికి ఉండాలి అంటే ఒక్క మీ ఆశ్రయమే శ్రీరామరక్ష అని అనుకున్నాను. కోరి వచ్చి మీ అధీనగా మారాను. మీతో పెళ్లి నిశ్చయమైందని తెలియగానే ముకుందరావు పెదనాన్న శివంగిపురం వచ్చాడు. ఈ పెళ్లి వద్దనే క్యాన్సల్ చేసేయమని ఆదేశించాడు. శివ వ్రాసిన విల్లు చూపించి నాకు ఆస్తి వస్తుందని, మనోజ్ని చేసుకుంటే నాకు వరుణ్కి ప్రాణాపాయమని హెచ్చరించాడు. నేను వినలేదు, ఎదురు తిరిగాను. ఆ విల్లు తీసుకున్నాను. నా జాగరూకత నేను తీసుకోగలను అని అన్నాను. మా ఇద్దరి మధ్య చాలా ఘర్షణ జరిగింది. ఆయనకి నా మీద చాలా కోపం వచ్చింది. వరుణ్ ఉదంతం తెలియగానే మనోజు రుక్మిణమ్మ గారు నిన్ను మెడబట్టి గెంటుతారు అని హెచ్చరించాడు. నేను ఒక పరమ మూర్ఖురాలిని అని కూడా నన్ను తిట్టాడు. నా మొండితనమే నాకు శిక్ష వేస్తుందని శాపనార్థాలు పెట్టి వెళ్ళిపోయాడు. ఆ విల్లు చూసి నేను దిమ్మరపోయాను. శివ మాట మాత్రంగా నాతో ఒక్కనాడైనా చెప్పలేదు. ఇది పెదనాన్నకు కుయుక్తితో నాకు బిగించిన పీఠముడి అని నాకు అనిపించింది. ఆ విల్లు పెళ్లికి ముందు నేనే మీకు పంపాను. తప్పనిసరిగా అందుతుందని పోస్టేజీ తక్కువ పెట్టి పోస్టు చేశాను. మీకు అనుమానం రాకుండా హైదరాబాద్ వెళ్ళినప్పుడు పోస్టు చేశాను. నా ఆలోచనే నిజమైంది. మీరు డబ్బు మనిషి కాదు. విల్లు గురించి తెలిసి కూడా అది మీ చేతికి వచ్చేసిన తర్వాత కూడా నిర్భయంగా నన్ను పెళ్లి చేసుకున్నారు.
శివ మీ గురించి ఎప్పుడూ చెప్పిన మాటలే మీ వ్యక్తిత్వంలో నిజాలైనాయి. వరుణ్ణి మీ చేతికి నిర్భయంగా అప్పచెప్పవచ్చు అని తెలిసిపోయింది నాకు. వరుణ్ గురించి పెళ్లికి ముందే చెప్పాలని ఎంతో నేను ఆరాటపడ్డాను. కానీ భయం వేసింది. పరిస్థితి ఎదురు తిరిగితే నేను ఒంటరిగా పోరాడలేనేమో అని అనిపించింది. ఆ భయాందోళనలే నన్ను మౌనంగా ఉండేలా చేశాయి. శివాకి ఎప్పుడూ పెళ్లి మీద ఆసక్తి లేదు. అతను అసలు ఒక వ్యక్తికి కానీ ఒక చోటుకు కానీ కట్టుబడి ఉండే మనస్తత్వం కాదు శివాది. ముకుందరావు పెదనాన్న ఒక్కసారి బెంగళూరు వచ్చినప్పుడు అక్క నేను పెదనాన్న కబ్బన్ పార్కులో నడుస్తుంటే అక్కడ శివ ఫ్రెండ్స్తో కనిపించాడు. పెదనాన్న మమ్మల్ని అతన్ని మాకు పరిచయం చేశాడు. శివ వెంట ఉన్న వాళ్ళు ఏదో శిశువిహార్ సంక్షేమ సంస్థ గురించి చర్చిస్తున్నారు. మా అక్క కూడా ఉత్సాహంగా వారి సంభాషణలో పాల్గొంది. మా అక్క శారదకి సంఘసేవా కార్యక్రమాల పట్ల ఎనలేని శ్రద్ధ. మనిషి పుట్టిన తర్వాత తనకి తాను బ్రతకటం కంటే తోటివారికి కూడా అంతో ఇంతో సేవ చేయాలి అనేది. అక్కకి నాన్న చిన్నప్పుడే పెళ్లి చేశాడు. బావ పెళ్ళైన 3 నెలలకే పోయారు. అక్క ఓ పక్క ఇంట్లో పని అంతా చేస్తూనే బయట ఉద్యోగం చేస్తూ ఏదో విధంగా టైం మిగుల్చుకొని తన వల్ల ఎవరికైనా సాయం కావాలి అంటే కష్టం అనుకోకుండా, ఖర్చుకు వెనకాడకుండా, ఎవరైనా ఏమైనా అంటారనే భయం కించిత్ అయినా లేకుండా సహాయపడేది మా అక్క. అక్కతో ఒకసారి పరిచయమైన వారు ఆమెని అభిమానించకుండా ఉండలేరు. అక్కకి సినిమాలు చూడాలని ఉండేది కాదు. పెద్దగా పుస్తకాల మీద కూడా ఆసక్తి ఉండేది కాదు. ముకుందరావు పెదనాన్న శివకి మేముండే అడ్రస్ చెప్పి రమ్మనమని కోరాడు. కానీ శివ రాలేదు. 15 రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం నేను కాలేజీ నుంచి వచ్చేసరికి శివ మా ఇంట్లో కూర్చొని అక్కతో కబుర్లు చెప్తున్నాడు. ఇద్దరి మధ్య చాలా ఉత్సాహంగా చర్చ సాగుతోంది. నేను రాగానే అక్క అతన్ని శివ అంటూ పరిచయము గుర్తుకు చేసింది. ఏ శివ అన్నాను. నేను అతన్ని మర్చిపోయి ఎవరన్నట్టు చూసేసరికి అక్కకి చాలా కోపం వచ్చింది. కబ్బన్ పార్కులో పెదనాన్న అని జ్ఞాపకం చేసింది. ఓ అవును కదా, గుర్తుకు వచ్చి నమస్కరించాను. వెంటనే నా గదిలోకి వెళ్ళిపోయాను. నాకు పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. అక్కా శివ ఇద్దరు శిశువిహార్ అంటూ గడగడా మాట్లాడేస్తుంటే చదివింది నాకు బుర్రకెక్కక చెవుల్లో వేళ్ళు పెట్టుకునేదాన్ని. అతను వెళ్ళిన తర్వాత అక్క రైన నా దగ్గరికి వచ్చింది. అతను ఉండగా అలా పుస్తకం పట్టుకొని గదిలో నుంచి రాకుండా ఉంటే బాగుంటుందా అంటూ మడా చీవాట్లు వేసింది. అక్క ఏదైనా సహిస్తుంది కానీ ఎవరి పట్ల అయినా మర్యాద లోపం జరిగితే మాత్రం అస్సలు ఊరుకోదు. తర్వాత శివ మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వచ్చి బాగున్నారా అంటూ పలకరించి వెళ్ళేదాన్ని. అక్క ఇంట్లో లేకపోతే కూర్చోమని మర్యాద చేసి టీ ఇచ్చేదాన్ని. నాకు మీ మీద ప్రేమ కాదండోయ్, మా అక్క అంటే భయం అని నిర్మోహమాటంగా చెప్పేదాన్ని. శివ ఫకాలున నవ్వేవాడు. శివతో పరిచయమైన కొద్ది రోజులకే అతనితో నాకు చనువు పెరిగింది. ఆ చనువు ఎలాంటిది అంటే నాకేదైనా కావాలి అంటే అక్క వద్దన్న వాటిని అతని దగ్గర సణిగేదాన్ని. అతను వెంటనే నా తరపున వకాల్తా పుచ్చుకొని అక్కతో వాదించి ఆ పని జరిగేట్టు చూసేవాడు. శివ మంచితనం పరిచయం పెరిగే కొద్దీ మమ్మల్ని ఆకట్టుకుంది. అతను ఆడపిల్లల్ని గౌరవంగా చూసేవాడు. మా చుట్టూ ఉన్న మిగతా మగపిల్లలు వెకిలి చేష్టలు, గూఢార్థపు మాటలు లేవు. ఇంట్లో మగతోడు లేకపోవడంతో ఇలాంటి మాటలు పరాయి వాళ్ళ నుంచి విని విని విసిగెత్తిన నాకు శివ పరిచయం ఒక స్నేహ ఓయాసిస్గా సురక్షితంగా శాంతియుతంగా అనిపించసాగింది. అక్కకి శివకి ఈ సంఘసేవా స్నేహం వల్ల ఒకరి అభిప్రాయం ఇంకొకరితో బాగా కలిసిపోవడంతో శివ వస్తే గంటల తరబడి మా ఇంట్లో కూర్చోవటం అలవాటైంది. అతని కోసం ఫ్రెండ్స్ వచ్చేవారు. అతను ఊరిలో లేనప్పుడు వాళ్ళు వచ్చి శివ ఎప్పుడు వస్తాడు అంటూ అక్కని అడిగేవారు. శివ అక్కకి ఒక యూనిసెఫ్ ప్రాజెక్టు తీయించి ఇస్తానని అన్నాడు. ఇద్దరు ఆ పనుల మీద క్షణం ఇంట్లో ఉండకుండా తిరిగేవారు. బయట నుంచి వచ్చేటప్పుడు నన్ను గుర్తుపెట్టుకొని శివ పండ్లో బిస్కెట్ ప్యాకెట్లో తెచ్చేవాడు. నేనేం చిన్నపిల్లనా అంటే మా కళ్ళకి చిన్నపిల్లవే అనేవాడు. ఇంటికి తరచుగా వచ్చిపోయే వారి రాకపోకలు పెరగడంతో అక్క సంపాదన ఓ మూలకి రావటం లేదు. మొదటి నుంచి నాకు బాగా బుద్ధి తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో డబ్బు పెత్తనం నాదే.
ఏమిటో బాబు, ఆ ఖర్చు పెట్టడమే తప్ప తర్వాత దాని సంగతే గుర్తుండదు అంటూ అక్క డబ్బు తెచ్చి నా చేతుల్లో పెట్టి అదేదో ఇంటి సంగతి నువ్వే చూడు అని అనేది. అక్క పార్ట్ టైం లెక్చరర్గా చేసేది. అది కాకుండా ఇంటి దగ్గర ట్యూషన్స్ కూడా చెప్పేది. శివ రాకతో ఆ ప్రాజెక్ట్స్ అంటూ తిరగటంతో అక్కకి ట్యూషన్స్ చెప్పే టైం కూడా మిగలకుండా పోయింది. ఆ బాధ్యత నా నెత్తి మీద పడింది. నాకు ఒక పక్క చదువు, ఇంకో పక్క ఇంటి పని, ఆ పై నుంచి ట్యూషన్స్ చెప్పడం. కానీ ట్యూషన్స్ చెప్పడంలో అక్కకి గల నేర్పు సహనం నాకు లేకపోవడం వల్ల రాను రాను పిల్లలు తగ్గిపోయారు. దాంతో రాబడి తగ్గింది, ఖర్చు పెరిగింది. నేను ఎంత జాగ్రత్తగా ఎంత పొదుపుగా వాడినా అక్క కోసం వచ్చిపోయే అతిథుల వల్ల అక్క సంపాదనకి ఇంటి ఖర్చులకి లంగరు అందేది కాదు. ఎప్పుడూ ప్రతి నెల ఏదో ఒక ఖర్చులే. ఇంటి ఆవిడ దగ్గర, పక్కింటి వాళ్ళ దగ్గర చేబదుళ్లే. నాకిది నరకప్రాయంగా ఉండేది. ఆ నెల నాకు కాలేజీకి ఫీజు కట్టడానికి డబ్బు లేదు. నేను ఏడుస్తూ పడుకుంటే శివ వచ్చాడు. అమూల్య ఏమిటి అలా పడుకుంది అని శివ అడిగితే అక్క చెప్పింది. ఓ సంతేనా, ఎంత ఫీజు కట్టాలి, ఎప్పటికి కట్టాలి అక్క చెప్పింది. అమూల్య లాంటి మంచి పిల్లలు ఈ కాస్త దానికే అంత అధైర్యపడతారా అంటూ చెప్పులేసుకొని వెళ్ళి 10 నిమిషాల తర్వాత తిరిగి వచ్చాడు. డబ్బు ఎల్లుండి వస్తుంది, కట్టేద్దుగానిలే, నీ చిన్నారి చేతులతో కమ్మటి టీ కాస్త ఇస్తావా అనేవాడు. 3వ రోజున శివ పేరిట మా ఇంటికే టీఎంఏఓ వచ్చింది. శివ వ్రాసి ఇవ్వడంతో నేనే పోస్ట్ మ్యాన్ దగ్గర సంతకం పెట్టి తీసుకున్నాను. ఫ్రమ్ అడ్రస్ మనోజ్ అని ఉంది. ఎవరి మనోజ్ శివాని అడిగాను. హైదరాబాద్లో నాకున్న బ్యాంక్ అన్నాడు. అదేమిటి, అదేం బ్యాంకు అన్నాను. అదంతే, మావాడికి నేను పెట్టుకున్న ముద్దు పేరు అంటూ ప్రథమంగా మీ గురించి నాకు చెప్పాడు. నేను ఫీజు కట్టాను. థ్యాంక్స్ శివ అన్నాను. థ్యాంక్స్ నాకు కాదు అమ్మే, మా మనువుకి చెప్పు. ఆయన నాకు తెలియదుగా, మనసులో అనుకో, పర్వాలేదు. నీకే చెప్తాను. సరే, నువ్వు చెప్పిన థ్యాంక్స్ నేను మను 50-50 పంచుకుంటానులే అంటూ నవ్వేశాడు. శివ అక్కలాగానే నన్ను అమి అని పిలిచేవాడు. ఆ పిలుపు ఎంతో ఆత్మీయంగా, ఎంతో సహజంగా ఉండేది. శివ ఒక్కోసారి ఊరు వెళ్ళిపోయి నెలల తరబడి కనిపించేవాడు కాదు. ఉత్తరం పత్తరం ఉండేది కాదు. అక్క అలాగే ఓపికగా నమ్మకంగా ఎదురు చూస్తూ ఉండేది. అక్క ఓపికకి నాకు బాగా ఆశ్చర్యం అనిపించేది. ఎప్పుడో మళ్ళీ హఠాత్తుగా ఆకాశంలో నుంచి ఊడిపడ్డట్టు వచ్చేవాడు. మళ్ళీ ఇంటి నిండా సందడి. శివ వచ్చిన రోజున అక్క ముఖంలో ఆనందం చూసి నాకెంతో సంతోషం కలిగేది. ఆ రోజు అనుకోకుండా శివ వచ్చాడు. అక్క ఇంకా కాలేజీ నుంచి ఇంటికి రాలేదు. నేను పాయసం తెచ్చి అతనికి ఇచ్చాను. ఏమిటి విశేషం అన్నాడు. అక్క పుట్టినరోజు అన్నాను. అరెరే, నాకు తెలియదే, నేను బహుమతి తెలియదే, అసలు నా దగ్గర డబ్బు కూడా ఎక్కువ లేదు జేబు చూపించాడు. నేను చెబుతాను, మీరివ్వండి, అక్కకి జీవితాంతం గుర్తుండే అపురూపమైన బహుమతి అన్నాను. ఏమిటది, త్వరగా చెప్పు మరి అన్నాడు. నేను వంటింట్లోకి వెళ్ళి దేవుడి దగ్గర ఉన్న చిన్న కుంకుమ భరిణి తెచ్చి అతని చేతుల్లో పెట్టాను. ఇదా అన్నాడు ఆశ్చర్యంగా. అవును, మీరు పుట్టినరోజు నాడు ఇదిస్తే అక్క కాదనలేదు. ఆమె ముఖానికి కళ తెప్పించే ఈ కుంకుమ కంటే విలువైన బహుమతి ఇంకేదీ లేదు అన్నాను. నేను ఎంత చెప్పినా అక్క వినటం లేదని నా మనసులో బాధ చెప్పాను. శివాకి అర్థమైంది. అక్క వచ్చింది. నేను ఏమీ ఎరగనట్టు లోపలికి వెళ్ళిపోయాను. శివ అక్కకి ఇచ్చినట్టున్నాడు. శివ ఏమిటిది అక్క అనటం వినిపిస్తుంది. చాలా అసహ్యంగా ఇస్తున్న బహుమతి, చాలా ఆలస్యంగా ఇస్తున్న బహుమతి, కాదంటే వెళ్ళిపోతాను అనటం వినిపించింది. అక్క లోపలికి వచ్చింది. అమీ ఇటు చూడు, శివ నా కోసం ఏమిచ్చాడో అంది. అక్క ముఖాన చిన్న కుంకుమ బొట్టు. అక్క ముఖాన్ని అది ఎంత మార్చిందో, ఎంత కళ తెచ్చిందో. నేను ఆపుకోలేని సంతోషంతో అక్కని కౌగిలించుకున్నాను. అక్క తుడిచేయకు ప్లీజ్, ఇది నీకు 1000 నగలు పెట్టినంత కళగా ఉంది అన్నాను. అక్క కోసం ఇంతలో ఉదయ్ వచ్చాడు. ఉదయ్ హౌస్ సర్జన్గా చేస్తున్నాడు. అక్క ఇంట్లో ఉంటాడు. పక్క ఇంట్లో ఉంటాడు. అక్క ఆ వీధిలో పనిచేస్తున్న పిల్లలందరినీ ఉదయ్ చేత వారానికి ఒకసారి పరీక్ష చేయించి మందులు వ్రాయించేది. ఉదయ్ నాన్న మా పెదనాన్నకి క్లయింటు. అక్క ఉదయ్తో మాట్లాడుతుంటే నేను శివ దగ్గరికి వచ్చి రహస్యంగా శివ చాలా థ్యాంక్స్ అని వెళ్ళబోయి ఆగి, ఇది మీ మనుకి పంచకు,
మొత్తం నీకే సుమా అన్నాను. శివ పఖాల్న నవ్వాడు. ఆ విధంగా మనోజ్గా మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి శివ నోట తరచుగా మీ సంగతులు విని విని శివతో పాటు మీరు కూడా మాకు తెలిసిన వ్యక్తిలా అయిపోయారు. అక్కకి శివ అంటే చెప్పలేని ఇష్టం. ఇద్దరి అభిప్రాయాలు ఆదర్శాలు ఒక్కటే, కాకపోతే ఇద్దరికి ఒక్క విషయంలోనే వ్యత్యాసం. శివ ఇల్లు అనే పదానికి బంధీకాడు. అక్క ఇంటినే జీవితం అని అనుకునే మనిషి. బయట ఎంతగా ఎవరికి సేవలు చేసినా ప్రతి మనిషికి నాది అనే ఇల్లు, నా మనుషులు అనే వ్యక్తులు కావాలి అనేది అక్క. ఇది కేవలం స్వార్థం. ఇది మనిషిని ఎదగనియదు. చుట్టూరా గోడలు కట్టుకు వస్తుంది, చివరికి సమాధిగా మారుస్తుంది అనేవాడు శివ. ఇద్దరు ఈ విషయంలో మాత్రం ఎవరికి వారే ఎదుటివారిని తమ అభిప్రాయానికి రప్పించాలని అన్నట్టుగా వాదులాడుకునేవారు. నేను చదువుకుంటూనే మధ్య మధ్యలో ఆసక్తిగా ఆ తర్కం వినేదాన్ని. ఒకసారి ఈ వాదులాట తీవ్రమైంది. శివ వెళ్ళిపోయి రాలేదు. అక్క ఏడుస్తూ పడుకుంది. నేను శివ ఉన్న చోటికి వెళ్ళి చెప్పాను. శివ నాతో వచ్చాడు ఇంటికి. అమూల్యని పంపకుండా నువ్వు వస్తే నాకు సంతోషం కలిగేది. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య అహము అడ్డు రాకూడదు అన్నాడు. అక్క క్షమాపణ చెప్పేసి ఇద్దరూ నవ్వుకుంటూ మళ్ళీ పని గురించి కబుర్లలో పడిపోయారు. నా గుండెల మీద నుంచి భారం దించినట్టు అయ్యింది. ఆ రోజు నా రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నా సంతోషానికి అవధులు లేవు. ఇంతలో శివ వచ్చాడు. అక్క ఈ ఆనందం అతనికి పంచింది. నిజంగానా? కంగ్రాచులేషన్స్ అన్నాడు. అక్క అతనికి కాఫీ ఇవ్వటానికి వంటింట్లోకి వస్తుంటే నేను భుజాలు పట్టి ముందు గదిలోకి తోశాను. నేను నా చేతులతో స్వయంగా ఇస్తాను అన్నాను. అక్క ముందు గదిలో శివతో మాట్లాడుతోంది. చదువు పూర్తయింది. నా జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. ఈ రోజు నుంచి మరో కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాను నేను. నాకేమిటో స్వతంత్రం వచ్చేసిన ఆనందం. నేనిప్పుడు నా కాళ్ళ మీద ఆర్థికంగా నిలబడగలిగిన స్వతంత్రురాలిని అయ్యాను. సంతోషం నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గిర్రన తిరగాలనిపిస్తోంది. స్టవ్ మీద పాలు పెట్టాను. అవి పొంగాయి. గబాల్న వచ్చి దించబోయాను. కొంగు ముందుకు పడింది. స్టవ్ తీసే లోపలే నా చీర అంటుకుంది. చూస్తుండగానే నా చుట్టూ మంటలు అలముకున్నాయి. నా అరుపులకి అక్క శివ ఇద్దరూ పరుగెత్తుకొని వచ్చారు. అతి కష్టం మీద మంటలు ఆర్పారు. నా శరీరము చేతుల దగ్గర, నడుం దగ్గర, కాళ్ల మీద కాలింది. అదృష్టవశాత్తు ముఖానికి తగలలేదు. కాలిన గాయాలతో నన్ను హాస్పిటల్లో చేర్పించారు. నెలాఖరు. దగ్గర డబ్బులు లేవు. అక్క ఏడుస్తుంటే శివ ఓదార్చాడు. డబ్బుకేం భయపడకు శారద, ధైర్యంగా ఉండు అన్నాడు. అంటే వాళ్ళ అక్క పేరు శారద. అన్నట్టే అండగా నిలిచాడు. హాస్పిటల్ నుంచి నేను తిరిగి వస్తానని అనుకోలేదు. కోలుకోవడానికి చాలా రోజుల సమయం పట్టింది. శివ అన్ని రోజులు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. డబ్బు ఖర్చంతా అతనే భరించాడు. నేనైతే లేచి మళ్ళీ మనిషిగా తిరుగుతానని అనుకోనే లేదు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగి వస్తానని అస్సలు అనుకోలేదు. అక్క సేవలు, శివ చెప్పిన ధైర్యం నన్ను బ్రతికించాయేమో అనిపించింది. ఎలాగైతేనేమి ఇంటికి తిరిగి వచ్చాను. అక్క నాకు ఎర్రనీళ్లు దిష్టి తీసి నన్ను కౌగిలించుకొని బావురుమని ఏడ్చింది. నా గదిలో మంచం మీద కూర్చొని నా పుస్తకం చేతుల్లోకి తీసుకుంటుంటే నాకు కూడా చెప్పలేని ఏడుపు వచ్చింది. నాకు పునర్జన్మ ప్రసాదించిన శివాకి చేతులు జోడించి దండం పెట్టాను. శివ, నీకు కృతజ్ఞతలు ఎలా తెలపాలో తెలియడం లేదు అన్నాను. చిచి పిచ్చి ఆమె, ఏమిటిది? మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోకపోతే ఎలా అంటూ దండం పెట్టిన నా చేతులు విడదీసి, నువ్వు కృతజ్ఞతలు చెప్పాల్సింది నాకు కాదు, మా మనోజ్కి. వాడు అడిగిన వెంటనే ఎందుకు ఏమిటి అని ఆరాలు అడగకుండా డబ్బు పంపకపోతే నేనేం చేయగలిగే వాడిని చెప్పు. ఓకే, నువ్వు చెప్పే కృతజ్ఞతలు వాడికి నాకు 50-50 అలా పంచుకోవడం మాకు అలవాటే అన్నాడు. నువ్వు అతనికి ప్రత్యేకంగా నేను చెప్పానని చెప్పు అన్నాను. నువ్వే చెప్పు అన్నాడు. ఎలా? అడ్రస్ ఇస్తాను, ఉత్తరం రాయి అన్నాడు. ఉత్తరం రాస్తుంటే నా మనసంతా ప్రతి అక్షరంలో కృతజ్ఞత రంగరించి తడిపి తెల్ల కాగితం మీద అద్దినట్టే అనిపిస్తుంది. కానీ చింపేశాను. అతనికి అర్థమవుతుందా? సిల్లీగా అనిపిస్తుందేమో. తర్వాత ఒకసారి శివతో అన్నాను, శివ, ఈ జన్మలో ఎప్పుడైనా సరే మీ మనోజ్ని ఒక్కసారి చూస్తాను సుమా. జన్మలోనా? అంత పెద్ద మాటలు ఎందుకు? ఇప్పుడేమో చూడు. ఇప్పుడా? ఆశ్చర్యపోయాను. అవును అంటూ జేబులో పర్సులో ఉన్న ఫోటో తీసి నాకిచ్చాడు. అక్క బయట నుంచి, శివ, ఆటో వచ్చింది, టైం అవుతోంది అని కేక పెట్టింది. వస్తున్నా అంటూ శివ వెళ్ళిపోయాడు. మీరిద్దరూ ఉన్న ఫోటో అది.
శివాను మనోజ్ ఇద్దరు ఉన్నటువంటి ఫోటో. నేను చూసిన ఫోటోలో శివ మీరు ఇద్దరు ఉన్నారు. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని చూశాను. నాకెందుకో తెలియదు, చాలా సంతోషంగా అనిపించింది. దేవుడికి దండం పెట్టుకున్నట్టే నమస్కరించాను. ఆ తర్వాత ఫోటో నా దగ్గరే ఉండిపోయింది. శివ ఆ సాయంత్రం ఊరు వెళ్ళిపోయాడు. నేను ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. కానీ ప్రతి వాళ్ళు డిగ్రీ వినగానే ఇదెందుకు చదివావు అని అనేవారు. నేను ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించాను. కానీ ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్నతో నాకెంతో విసుగొచ్చేది. నా కర్మ, నాకు ఇష్టమైన అనుకున్న దాంట్లో సీట్ రాక ఏదో ఒక డిగ్రీ అని ఏడ్చుకున్నాను అని లోపల అనుకునేదాన్ని. ఒకసారి చాలా ఆవేశం వచ్చింది. ఇంటర్వ్యూకి పిలిచి ఇదే ప్రశ్న అడిగిన ఆయన్ని, ఇస్తే ఉద్యోగం ఇవ్వండి, లేకపోతే లేదు, అనవసరమైన చెత్త ప్రశ్నలు వేయకండి. ఈ ప్రపంచంలో చదవాలని అనుకున్న చదువు చదవలేక ఏదో ఒకటి చదివిన వాళ్ళు లక్షలు కోట్ల మంది ఉన్నారు అన్నాను ఆవేశంగా. ఆవేశపడకమ్మా, మావాడు న్యూక్లియర్ ఫిజిక్స్ చదివి సినిమా యాక్టర్ అయి కూర్చున్నాడు, నాకు తెలుసు అన్నాడు. ఆవేశం కూడా అనర్థమే, ఎందుకంటే కోపం వస్తే ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. ఈ శక్తి పూడ్చుకోవాలంటే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. అక్క నన్ను శాంతపరిచేది. ఎప్పుడు రోజులు బాధాకరంగా ఉండవు ఆమె. ప్రతి మనిషికి మంచి రోజులు ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి. అధైర్యపడకు, అదొక్కటేగా మనకు ఉన్న సంపద, ధైర్యం అన్నాను. నాకు డబ్బు ఇబ్బందులు అంటే చెడ్డ భయం. చేతిలో డబ్బు లేకపోతే రోజు గడవదు, ఖర్చులు ఆగవు. ఎవరినైనా అడగాలంటే ప్రాణం పోతుంది. అప్పు అంటే నాకు హడలు. నా దగ్గర డబ్బు లేనప్పుడు వచ్చి వారు బాకీ తీర్చమని అంటే ఈ బాధలకే సతమతమవుతున్న నాకు పులి మీద పుట్రలా ఇంకోటి జరిగింది. అక్కకి నెల తప్పింది. తల్లి కాబోతోందని తెలిసింది. నేను భయపడ్డాను. అక్కని శివ పెళ్లి చేసుకుంటాడా? అక్క ఏం చేస్తుందో? అక్క ఫ్రెండ్ ప్రమీల ఈ విషయం తర్కించుకుంటున్నారు. నేను నా గది సర్దుతుంటే వారి మాటలు వినిపిస్తున్నాయి. శారదా, శివాని పెళ్లి చేసుకోమని అడుగు. నా కంఠంలో ప్రాణం ఉండగా అడగను. అతనికి ఈ పెళ్లి సంబంధాల మీద నమ్మకం లేదు. నేను పెళ్లిలోకి లాగటానికి వేసిన ఎత్తు అని అనుకుంటాడు. కాదని నచ్చజెప్పు. ఇది సంజాయిషీలు నచ్చచెప్పటాలు చేసే విషయం కాదు. పోనీ అబార్షన్ చేయించుకో. అలా అనకు ప్రమీల, ఈ బిడ్డ నాకు ప్రాణం, నేను పెంచుకుంటాను. ఎలా పెంచుతావు శారదా? అదంతా తేలిక పని అనుకుంటున్నావా? ఇప్పటికే నువ్వు బొట్టు పెట్టుకోవటం, పూలు పెట్టుకోవటం చూసి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. ఇక నెల తప్పిందని తెలిస్తే ఈ వాడగట్టున బ్రతకనిస్తారా? అసలు అమూల్య సంగతి ఆలోచించు ముందు. నేను గదిలో నుంచి చర్రన వచ్చాను. నాకేం భయం లేదు. మా అక్కకి ఏది సంతోషం అయితే అది జరుగుతుంది. అదే నా అంగీకారం కూడా. ప్రమీల, నువ్వు అక్కని మరీ భయపెట్టేస్తున్నావు. ఇది బాగాలేదు అన్నాను రోషంగా. ఇప్పుడు నేనేమన్నాను అంది ప్రమీల. నాకు అర్థమైంది. అక్క తనకి పుట్టబోయే శిశువుని వదులుకోవటానికి సిద్ధంగా లేదు. కానీ శివ పెళ్ళికి అంగీకరించడు అని కూడా ఖచ్చితంగా అక్కకు తెలుసు. నా జీవితం మీద ఈ మచ్చ ఏ ఆపద తెస్తుందోనని భయం. శివ నేపాల్ వెళ్ళాడు. శివకి ఎప్పుడూ ఉత్తరాలు వ్రాయటం అలవాటు లేదు. అక్క అతనికి తను తల్లిని అయ్యానని చెప్పలేదు. మేము ఇల్లు మారాం. ఉదయ్ ఆ టైంలో చాలా సాయం చేశాడు. అక్క ప్రసవించింది. మగపిల్లవాడు పుట్టాడు. అనుకోకుండా చాలా రోజుల తర్వాత శివ వచ్చాడు. నేను చెప్పేశాను. శివ నిర్ఘాంతపోయాడు. అక్క అప్పటికి 20 రోజుల బాలింతరాలు. శివ అక్కతో తనకి ఎందుకు తెలియచేయలేదని పోట్లాడాడు. చూశావురా, మీ అమ్మా నాన్న పోట్లాడుకుంటున్నారు, నువ్వు తీర్పు చెప్పమ్మా అన్నాను చిన్నబాబుతో. నేను ఉయ్యాల్లో పిల్లాడిని తెచ్చి శివాకిస్తూ, శివాకి పిల్లల్ని ఎత్తుకోవడం చేత కాదు, ఆమె ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయలేని పని వీడు చేసేస్తున్నాడు అన్నాడు శివ. ఏమిటది అన్నాను. నన్ను వీడు లొంగదీసేస్తున్నాడు, నా స్వభావం మార్చేస్తున్నాడు, మా అమ్మని పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ నన్ను బెదిరిస్తున్నాడు అని అన్నాడు. నేను సంతోషంగా నవ్వాను. అక్క వైపు చూశాను. అక్క ముఖంలో ఆనందరేఖలు విరిసినాయి. శివ తనే వరుణ్ అని పేరు పెట్టాడు. శివ అక్కని పెళ్లి చేసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. కానీ దైవ నిర్ణయం వేరుగా ఉంది. అక్కకి జాండీస్ వచ్చింది. పచ్చి బాలింతరాలు. కామెర్లు తగ్గినట్టే తగ్గి బాగా తిరగబెట్టినాయి. అక్క తిప్పుకోలేకపోయింది, కోలుకోలేకపోయింది. వరుణ్ పుట్టిన నెల రోజులకి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది, అంటే చనిపోయింది.
అక్కని బ్రతికించటానికి ఉదయ్ కూడా ఎంతో సహాయం చేశాడు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. నేను నన్ను ఓదార్చుకోవాలో, శివాని ఓదార్చాలో, పసివాడి పాలన చూడాలో నాకప్పుడు అర్థం కాలేదు. నాకు చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. అక్క నాకు సర్వస్వం. అక్క పోవటంతో నా కాళ్ల కింద భూమి కదిలిపోయినట్టు అనిపించింది. పైనుంచి వరుణ్ బాధ్యత. శివ పండ్ల మీద వెళ్ళక తప్పలేదు. అతని వ్యవహారాలు అలాంటివి. కానీ అక్క పోయిన నాటి నుంచి శివ ఎక్కడున్నా నా గురించి, వరుణ్ గురించి క్షేమ సమాచారాలు కనుక్కుంటూనే ఉన్నాడు. ఈ ఉత్తరం ఇంకా పూర్తి అవ్వలేదండి. ఇంకా ఉన్నది. ఇంకా ఆమె రాసిన ఉత్తరం ఇంకా సగం ఉంది. దాంట్లో కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇది ఈరోజు వరకు నడిచిన ఉత్తరం. దీంట్లో విషయాలు ఇవన్నమాట. ఇది మీ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు, లైక్లు, షేర్లు, కామెంట్స్, సబ్స్క్రిప్షన్స్ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.